నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. కులం పేరుతో దూషించాడని మహిళల ఆవేదన. మా వ్యక్తిగత విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని కన్నీటి ఆవేదన. ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు కుటుంబంలో కలిసిపోవాలి, కానీ కులాంతర విషయాలు, వ్యక్తిగత విషయాలు మీకెందుకు అంటూ మండిపడ్డ పోలయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కులం పేరుతో దూషించాడని బీజేపీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదు, తప్పుడు కేసు పెడతారా అని కేసు పెట్టిన మహిళలపై, వాళ్ళని సపోర్ట్ చేసే మండల నాయకులపై కొలికి పోగు ముసలయ్య అనే వ్యక్తి, అశ్వరావుపేట కన్వీనర్ గొట్టిపుల్ల దుర్గా శ్రీనివాసరావు, వీళ్ళు ఇద్దరు కలిసి జిల్లా అధ్యక్షుడు మెప్పు కోసం ఒక్కొక్క కార్యకర్త ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి, మీరు వీళ్ళ మీద కేసు పెట్టండి అంటూ ఇబ్బంది పెడుతూ వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మండల నాయకులు మాకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడుతున్నాం, మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మాపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు, తప్పుడు కేసు పెట్టాము అని అనవద్దు మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ జరిగిన సమావేశంలో గూడ ముత్యాలరావు, వాసం పోలయ్య, కారం రత్నకుమారి, సున్నం మేరీ, పసుపులేటి నాగరాజు, పల్లపు వెంకటేశ్వరరావు వీళ్ళందరూ మాట్లాడుతూ మాకు రంగాకిరణం వల్ల, ముసలయ్య వల్ల, కరీంనగర్ వల్ల ప్రాణహాని ఉంది, మాకు ఏదైనా జరిగితే వీళ్ళు ముగ్గురే కారణం అంటూ తెలియజేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. సపోర్ట్ చేసుకుంటే మమ్మల్ని మేము తప్పుడు వార్తలు చేస్తాను, మీరే తప్పుడు చెప్తున్నారని చెప్తాం, అది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్? అది మిమ్మల్ని నమ్మొస్తే మాకు ఇదేనా న్యాయం చేసేది? మరి ఆ రోజు కనిపించని మహిళలు ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చాక మీ పార్టీ ఆఫీస్ పిలిపించి మరీ కులం పేరుతో మమ్మల్ని అంత కించపరుస్తారా? మహిళలు ముందుకు రాకూడదా? ముందుకు వస్తే మీకు అంత సులకనకు కనిపిస్తున్నామా? మహిళలకు మీకు పార్టీలు ఎందుకమ్మా అంటారా? అసలు అంత అవసరం ఏంటి మాకు? ఎందుకు అంత అవసరం? ఆయన గురించి అంతా ఇప్పుడు బయటపడుతున్నాయి, ఆయన చేసిన పనులు మొత్తం బయటపడుతున్నాయి అని మేము చేసిన ఆరోపణలు అయితే మరి ఇవన్నీ ఎందుకు బయటపడతాయి? ఆయన చేసిన కరెక్ట్ కాబట్టి ఇప్పుడు మొత్తం బయటపడుతున్నాయి. ఆయన మంచోడైతే ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి? మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని కులం పేరుతో కించరు. మేము ఏదన్నా అయిపోతే రంగా కిరణ్ గారు, ముసలయ్య గారి వీళ్ళే బాధ్యులు. దాడులు చేస్తున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎందుకు? 52 మంది కార్యకర్తలను కూడా బెదిరిస్తున్నారు. మేము పార్టీ కోసం పనిచేసినప్పుడు మేము కనిపించలేదండి. మేము కరెక్ట్ కులం పేరుతో మమ్మల్ని రంగా కిరణ్ గారే ఇబ్బంది పెట్టారు. మీకెందుకు రాజకీయాలు అని అన్నారు. మరి ఎస్టీలంటే అంత చులకన. మా మీద మాత్రం తప్పుడు ఆరోపణలు చేయొద్దని కోరుతున్నాను. నమస్కారం. తిట్టారు, కించపరిచారు, కులం పేరుతో దూషించారు. కావున మాకు న్యాయం కావాలి. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా మేము కొత్తగూడెం వెళ్ళి మాకు న్యాయం జరిగిద్దో జరగదో అని చెప్పి మేము మీడియా మిత్రులను పిలిచి మాకున్న బాధలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళకై వాళ్ళు రాలా, మేము వాళ్ళ నెంబర్లు కనుక్కొని, లోపల ఉన్న వాళ్ళ నెంబర్లు కనుక్కొని వాళ్ళని పిలవడం జరిగింది. ఈరోజు మేము వెళ్ళేపాటికి అదే రంగకిరణ్ గారు మీడియా వాళ్ళపై కేసు కూడా పెడతాం జరిగింది. ఏమో మీడియా వాళ్ళే మా చుట్టాలు కాదు, లేకపోతే మీకు శత్రువులేం కాదు. దయచేసి ఇలాంటి మీరు తప్పుడు ఆరోపణలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టేసి మీకు నోరుందని చెప్పి అడ్డగోలుగా మాట్లాడి మిగతా వాళ్ళు కొంతమంది అంటారు రంగకిరణ్ గారు నైజం అలాంటిది కాదు, ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు అంటున్నారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇలాంటి ఈ ఆడియో వింటే అర్థమైపోయింది మీకు. ఇది నైజం. ఆ మండలంలో వండుకుంటూ మాకు దేనికైనా అడ్డుపడి మాకేదన్నా ఎవరికైనా ఏదైతే ముమ్మాడి చెప్తున్న పేరులతో సహా చెప్తున్న కొలికిపోగు ముసలయ్య గారు, గొట్టిపుల్ల శ్రీనివాసరావు గారి కన్వీనర్, మా నియోజకవర్గ కన్వీనర్ గారు, కేవీ రంగకిరణ్ గారు, జిల్లా అధ్యక్షుడు గారు, వీళ్ళు ముగ్గురే బాధ్యులు.
దయవారులు మీరు తప్పుడు పనులు చేశారని చెప్పి మాత్రం నిందించొద్దు. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి, మీడియా ముఖంగా చూపించండి, మేము పడతాము, మేమే తప్పుకుంటాము. ఏంటంటే మా వెనకమాల ఎవరో లేరు, ఎవరో అవసరం కూడా లేదు. ఏమన్నా మానవత్వం ఉంటే దీన్ని మభ్య పెట్టాలని చూడకుండా మాకు న్యాయం జరిగేలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నైజాం కాదు అన్నారు. మా దగ్గర గతంలో ఆయన అంబేద్కర్ గారిని తిట్టింది ఉంది. ఆయన నడిబోన్ సెంటర్లో నించోబెట్టి సారీ చెప్పించి దండం పెట్టించిన వీడియోలు ఉన్నాయి. ఆయన ఏరే వాళ్ళతో ఎంత వలగరగా మాట్లాడాడో ఆడియోలు కూడా ఉన్నాయి. ఆయన నైజాం ఏంటో మాకు తెలుసు. ఏదైనా మేము గొడవలు చేస్తాం, అవసరమైతే ధర్నాలు చేస్తాం. మా పోస్టులు నువ్వు ఎట్ట తీసినవో నీకు సంబంధం ఏంటో, లేకుంటే ఇక్కడ వీళ్ళకి సంబంధం ఏంటో స్టేట్ బాడీకి కూడా ఈ విషయాన్ని పంపుతూ రాష్ట్ర బాడీ కూడా దీని మీద ఆలోచన చేయాలా. మేము పుచ్చుకుంటారు నీకు అవసరం ఇవన్నీ పర్సనల్ విషయాలు. మరి ఈ పర్సనల్ విషయాలు అన్నింటిలో కూడా నువ్వు జోక్యం చేసుకోకూడదు కదా. మరి వీటికన్నిటికీ కూడా రేపు సాక్ష్యం చెప్పాలన్నా, రేపు ఇంకోటి చెప్పాలన్నా నువ్వే బాధ్యుడు. రేపు అట్టే మాకు అవమానం జరిగింది కనుక, నీ మూలంగా అవమానం జరిగింది కనుక వీటికి కూడా నువ్వే బాధ్యుడు. రేపు మాకేదన్నా అయినా, మేము వచ్చిన వాళ్ళందరిలో కూడా మాకేదన్నా చిన్న గీత గీసుకున్నా, మాకేదన్నా ఇబ్బంది అయినా కానీ నువ్వే బాధ్యుడు అవుతూ నువ్వు జైలుకు కూడా పోవాల్సి వస్తావు. ఆ జైలు అనుభవించటువంటి పరిస్థితి కూడా ఏర్పడద్ది. అంటే ఒక గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ, నాయకపోడు, కోయ, ఈ ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ బీసీలు వీళ్ళందరూ తక్కువ కులాలు కదా, నేను ఏం చేస్తా సరిపోదు కదా అని మరి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చర్యలు తీసుకుంటే ఇక్కడ ఎవరు చూసుకుంటే ఎవరు ఊరుకోరు. అంతేగాని మరి ఫోన్లో వీళ్ళు కావాలని పెట్టారు, ఇంకోటి మేము తొలగించును, లేకుంటే ఇలా సస్పెండ్ చేసిను, రకరకాలుగా ఇదంతా పెదర్ తీసుకురావాల్సిన అవసరం ఏంటయా అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే. మిమ్మల్ని మీరు ఎందుకు కాపాడుకుంటున్నారంటే పైసలు మీ దగ్గరికి డబ్బులు వచ్చినాయి కనుక ఏంటంటే ఆ డబ్బులు మీ దగ్గర నుంచి ఎవరెవరి దగ్గరికి వెళ్ళినాయి ఏంటనేది అది మీకు తెలుసు కనుక మేము డబ్బులకి దానికి బాధ్యులం కాదు. మేము డబ్బులు ఏ రోజు కూడా అడగలేదు, మేము డబ్బులు ఇవ్వమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈ 4 చేసుకుంటూ వచ్చింది మీరే కనుక మరి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఇవాళ మీ నలుగురు మేము మంచివాళ్ళం కాదని తప్పుడు కేసులు పెడతామని చెప్పడానికి ఏమన్నా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? లేదు మీ దగ్గర ఏమైనా రాసుకున్న ఆరోపణలు ఉన్నాయా? గతంలో జరిగినప్పుడు కూడా అదే అంబేద్కర్ మీద మరి ఆ రోజు కూడా కించపరిచి అంబేద్కర్ ఎకరం కాడే మరి గతంలో కూడా కొన్ని గొడవలు చేసినప్పుడు కూడా ఆయన మీద చాలా అదే కొత్తగూడెం జిల్లాలో మరి ఆయన మీద చాలా గొడవైన సమాచారాలు మా దగ్గర కూడా కొన్ని నిజాలు ఉన్నాయి, మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, మేము అవన్నీ చూసినాం. మరి ఆయన ఒక జిల్లాని పాలించే రాజు నువ్వు మరి ఇంత 33 మండలాలను పాలించాలంటే నువ్వు ఒక మండలానికి వచ్చి ఒక మండలాన్ని చూడలేనోడు, ఒక గొడవను సమస్యనే క్లియర్ చేయనోడు మరి నువ్వు 33 మండలాలు ఏమి న్యాయం చేస్తావు అంటే వెనకేసుకొస్తున్నారు అనేది కారణం. దీనికి మరి వీళ్ళు డబ్బులు మరి పైన నుంచి వచ్చినప్పుడు డబ్బులు వీళ్ళు నలుగురు, ఈ మడురవి అన్న వ్యక్తికి, ఈ ముసలేకి, దొరగారికి, ఈ కన్వీనర్ గొట్టిపల్ల శ్రీనివాస గారికి మరి వీళ్ళు మెయిన్ కీలకం నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు మరి మొన్నటిదాకా కూడా ఉన్న నలుగురు మరి మాతో మేము ఇలా తప్పుడు సమాచారం పోతున్నాం, తప్పుడు కేసులు పెట్టిను, జిల్లా అధ్యక్షుల మీద తప్పుడు ఆరోపణ తీసుకెళ్తున్నారని చెప్పిన వ్యక్తులు మరి మేము పార్టీకి మేమేం ద్రోహం చేసినాం, పార్టీకి మేమేం తప్పుడు సమాచారం చేసినాం అనేది, గతంలో కూడా మేమేం చేసినాం అనేది మరి వీళ్ళు నిజాలు ఉంటే మా మీద మరి అటువంటి సాక్ష్యాలు కానీ ఉండి మరి అటువంటి నిజాలు ఏమన్నా ఉండి వాళ్ళ దగ్గర ఏదన్నా ప్రూఫ్లు ఉంటే మరి మా దగ్గరకు వచ్చి కూర్చొని అందరూ కూడా వచ్చి కూర్చొని జిల్లా అధ్యక్షుడు కూడా వచ్చి కూర్చొని వీళ్ళందరి సమావేశంలో మన అందరం కూర్చోబెట్టి ఆ నిజాలు ఏ ఉంటే మరి మీరు ఈ తప్పు చేసినారు కదా అని తప్పులన్నీ మరి మా మీద చూపించవచ్చు కదా. మరి మీద ఈ ముసలి అన్న వ్యక్తి